రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా బీఆర్ఎస్ నాయకులు ఎంఐఎం నాయకులు అందరూ కూడా రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి జరగబోతున్నటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ మీద ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు. ఒకవైపు వారి యొక్క పార్టీ నుంచి BLA 2 అంటే బూత్ లెవెల్ ఏజెంట్ 2ని నియమిస్తూ మరి భారతీయ జనతా పార్టీ మీద నిప్పులు దింపుతా ఉన్నారు. అదేదో ఎస్ఐఆర్ కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని అదే బీజేపీ కార్యక్రమం అని చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఎస్ఐఆర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్. ఇది పీరియాడికల్గా ప్రతి 10 సంవత్సరాలకు 5 సంవత్సరాలు జరుగుతూ ఉంటుంది. 1956లో జరిగినటువంటి ఎస్ఐఆర్ 2002లో ఆఖరిసారి ఆ సమయంలో దాదాపు 10 సార్లు జరిగింది ఎస్ఐఆర్. అంటే ఎస్ఐఆర్లో ఈ ప్రక్రియలో ఏంటంటే ఓటర్ లిస్టు ప్రక్షాళన చేయడం, చనిపోయిన వారు తీసేయడం, ట్రాన్స్ఫర్స్ అయిన వాళ్ళని తీసేయడం, షిఫ్ట్ అయిన వాళ్ళని షిఫ్ట్ ఓట్లు అంటే ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 అని ఉంటుంది. అదేవిధంగా విదేశీయులు కొంతమంది ఉన్నారు, ఇక్కడ ఉండకపోవచ్చు కానీ హైదరాబాద్ లాంటి ప్లేస్లో రోహింగ్యాలు, బంగ్లాదేశ్లు చాలామంది ఎంఐఎం అండతో అనేక ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మరి వాళ్ళను కూడా ఆధార్ కార్డులు అవి ఇవి సృష్టించి ఓటర్ లిస్టులో వారు జాబితాలో వచ్చేటట్టు ప్రయత్నం చేస్తున్నారు. 2002లో జరిగినటువంటి ఒక ఓటర్ లిస్టు తయారీ ఏతుందో మనమే ఒకసారి సామాన్యుడిగా ఆలోచిస్తాం. 2002 నుంచి 2026 వరకు ఆ ఓటర్ లిస్టులో ఒక ఓటర్ లిస్టులో 1000 ఓట్లు ఉంటే దాంట్లో చాలామంది చనిపోయి ఉంటారు, చాలామంది బదిలీలు అయి ఉంటారు. మరి ఇవన్నీ కూడా తీయాల్సిన పేర్లే కదా. మరి కొత్త పేర్లు కూడా అయి ఉంటారు కదా, కొత్త వాళ్ళు కూడా యాడ్ కావాలి కదా. ఆన్లైన్ కంటిన్యూస్ ప్రాసెస్ ఉన్నప్పటికీ కూడా ఓటర్ లిస్టులో చనిపోయిన వారిని, షిఫ్ట్ అయిన వారిని, ట్రాన్స్ఫర్ అయిన వారిని దొంగ ఓట్లని, డూప్లికేట్ ఓట్ అని కూడా. నేను డూప్లికేట్ ఓట్ ఎందుకంటున్నా అంటే ఒక వ్యక్తికి ఒక ఓటు ఇక్కడ ఉంటే హైదరాబాద్లో ఒక చోట ఉంటే హైదరాబాద్లో 3 చోట్ల కూడా పెట్టుకుంటుంది. ఇట్లా చాలా వరకు జరిగినటువంటివి దీంట్లో. ఇప్పుడు ఏం చేస్తామంటే రేవంత్ రెడ్డి గారు ఒకేమో వాళ్ళ పార్టీ BLA 2ని అపాయింట్ చేశారు, ఎంఐఎం కూడా వాళ్ళు హెల్ప్ లైన్ కూడా పెట్టారు, బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా అసెంబ్లీకి తిరిగి వారు కూడా ఎస్ఐఆర్లో పాల్గొని చెప్తున్నారు. చాలా మంచిది. కానీ ప్రచారం ఏం చేస్తున్నారంటే బీజేపీ ప్రభుత్వము ఎస్ఐఆర్ తీసుకువచ్చి వాళ్లకు వ్యతిరేక ఓటర్లను తీసేస్తారు, అందుకే ఎస్ఐఆర్ తీసుకువచ్చి పెడుతున్నారని చెప్తున్నాం. మేము 2002 వరకు జరిగినటువంటి ప్రతి ఎస్ఐఆర్లో కూడా అప్పుడు భారతీయ జనసంఘ్ ఏదైంది, భారతీయ జనతా పార్టీ ఏదైంది, మేము ఎస్ఐఆర్ ప్రక్రియలో ఒక బాధ్యత కలిగినటువంటిగా జాతీయ పార్టీగా దాన్ని పాల్గొన్నాం. మేము ఎప్పుడుగా విమర్శించలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ అపోజిషన్లో ఉన్న ఇండి అలయన్సెస్, బీఆర్ఎస్ కూడా సగం ఇండిలో ఉంది, అందుకే బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంఐఎం పార్టీ కూడా దీన్ని విమర్శిస్తూ ఉన్నారు. వారు మొన్న బెంగాల్లో ఇండి అలయన్స్ ఓడిపోయింది. మరి ఏమన్నారు, దీనికి కారణము ఎస్ఐఆర్ అంటున్నారు. బెంగాల్లో ప్రభుత్వం మొన్నటి టీఎంసీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకువచ్చినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ అయినప్పుడు కూడా ఆ ఎస్ఐఆర్ ప్రక్రియలో సిబ్బంది ఎవరుంటారో అది రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందిని ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన వాళ్ళే BLAs ఉంటారు, BLO బూత్ లెవెల్ ఆఫీసర్స్. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎలక్షన్స్లో పనిచేసే టీచర్లు వాళ్ళే ఉంటారు. ఇక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ కేంద్ర ప్రభుత్వానికి ఏం పని ఉంటుందని, గవర్నమెంట్ మీరు ప్రక్రియ లిస్టు తయారు చేయాలి. మీరు ఓడిపోతే ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకోవాలి అంటా ఉన్నారు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు వారు ఆలోచించారు. కర్ణాటకలో కూడా ఎస్ఐఆర్ జరుగుతుంది, ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతుంది. ఈ 2 ప్రాంతాల్లో కూడా మీవే కదా అధికారం. కేరళలో ఎస్ఐఆర్ అయిపోయింది, అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి దానికి ఏమంటారండి వీళ్ళు?
మీరు గెలిస్తేనో ఎస్ఆర్ బాగా జరిగినట్టు, మీరు కానీ మీ ఇండియా అలయన్స్ కానీ ఓడిపోతే ఎస్ఆర్ సరిగ్గా జరగలేనట్టు, దానివల్లనే ఓడిపోయినాం. తమిళనాడులో ఎస్ఆర్ జరిగింది, తమిళనాడు ఎస్ఆర్ జరిగింది, అక్కడ కూడా చాలా డూప్లికేట్ ఓట్లు తీసేశారు, చనిపోయిన ఓట్లు తీసేశారు. మరి అక్కడ కూడా ఈరోజు ఫలితాలు వేరే విధంగా వచ్చినాయి. బీజేపీకి ఏం అనుకూలంగా రాలే కదా అక్కడ. కాబట్టి మేము గెలుస్తేనో ఈవీఎం వల్ల గెలిచారంటారు, మేము గెలుస్తేనో లేక మేము ఓడిపోతేనో ఎస్ఆర్ వల్ల ఓడిపోయినాం, బీజేపీ ఎస్ఆర్ వల్ల గెలిచిందంటారు. నేను ఒకటే అడుగుతాను రేవంత్ రెడ్డి గారిని, కేరళలో మీరు గెలిచారు, దానికి ఏమంటారు మీరు? ఈవీఎం పనికిరావు, అప్పుడు ఈవీఎం మంచి పని చేసినట్ట. హిమాచల్ ప్రదేశ్ మీరు గెలిచారు, అప్పుడు ఈవీఎం మంచి పని చేసినట్ట. కర్ణాటకలో మీరు గెలిచారు, ఈవీఎంలో పని చేసినట్ట. ఓడిపోతారు ఈవీఎంల మీద, ఓడిపోతే ఎస్ఆర్ల మీద పడి ఏడుపు వీళ్ళకు. ఒక బాధ్యత రహితమైనటువంటి యొక్క ప్రవర్తన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ప్రధాన ప్రతిపక్షం దేశంలో ఈ విధమైనటువంటి ఒక వైఖరితో ఉంటే ఇది ప్రజాస్వామ్యం మంచిది కాదు. ఎస్ఐఆర్ జరుగుతున్నటువంటి నేపథ్యం 20వ తారీఖు నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఓటు వేయించుకోండి. రేవంత్ రెడ్డి గారు బలవంతంగా ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళని చాలామందిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఇక్కడ ఓటు మీరు వేసుకుంటే అక్కడ ఓటు వేయకపోతే అక్కడ మీ ఆస్తులు పోతే అంటున్నారు. ఇది తప్పు. ఓటుకు లబ్ధిదారులకి మీ ఆస్తికి సంబంధం లేదు. లబ్ధి అన్ని కూడా, బెనిఫిషరీ అన్ని కూడా ఆధార్ కార్డుతో ముడిపడింది, ఓటర్ లిస్టుతో ముడిపడలే. ఓటర్ లిస్టుతో ముడిపడలేని విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓటర్ లిస్టు తయారీ ఏదైతే విధానం ఉంటుందో అది స్టేట్లో ఉన్నటువంటి ఒక సిబ్బంది, ఎలక్షన్ కమిషన్ సిబ్బంది దాన్ని తయారు చేస్తారు. ఆ తయారు చేసేటటువంటి ప్రభుత్వం వాళ్ళదైతే వీళ్ళ ఏడుపంతా కూడా బీజేపీ ప్రభుత్వం మీదనో ఎలక్షన్ కమిషన్ ఎందుకుంటుంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంవిధానికమైనటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సంస్థ. వాళ్ళ ప్రక్రియలో మేము పాల్గొంటున్నాం అంతే. మేము బిఎల్ఏ2 పెట్టినాం, మీరు బిఎల్ఏ2 పెట్టారు. ఈ సందర్భంగా మనకు ఒకటి కనబడేది ఒకటే, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా కలిసి ప్రజల్ని భారతీయ జనతా పార్టీ మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్ని వ్యతిరేకించింది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. డీలిమిటేషన్ని కూడా వ్యతిరేకించింది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ. ఇద్దరు కలిసి స్టాలిన్ దగ్గరికి ఒకటే ఫ్లైట్లో పోయి భోజనాలు చేసి వచ్చారు రిటర్న్. కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఒకటే. ఇక్కడ మహిళా రిజర్వేషన్ 33% ఇటు బీఆర్ఎస్ వ్యతిరేకించింది, ఇటు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఇద్దరు కలిసి బీజేపీ నిర్ణయాలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఎస్ఐఆర్ మీద కూడా బీఆర్ఎస్ వైఖరి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఒకటే. వీళ్ళిద్దరు కూడా కలిసి బీజేపీని బ్లేమ్ చేస్తూ ఉన్నారు. బీజేపీని వీళ్ళు ఈరోజు అప్రతిష్ట పాలన చేసే ఇద్దరు కలిసి ఉన్నారు. ఇప్పుడు నేను తెలంగాణ ప్రజలను అడుగుతా ఉన్నాను, కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఒకటే కాదా? ఈ రెండు పార్టీలు ఒకటే కాదా? ఈ రెండు పార్టీలు కలిసి ఈరోజు బీజేపీని ఓడించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ఈరోజు రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా పెరుగుతూ ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉన్నారు. గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల ఒక సమస్య మీద పోరాడలేదు. కేవలం తెలంగాణ రోజు ఉద్యమంలో పాల్గొంటే తెలంగాణ బిల్లు ప్రవేశించినప్పుడు కూడా తెలంగాణ ఎంపీలు, తెలంగాణ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో లేరు. అప్పుడు బీజేపీ బిల్లు తీసుకొచ్చాం. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు బాగుపడలే కానీ వాళ్ళ కుటుంబం మాత్రం బాగుపడింది. ఈ ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేసీఆర్ గారిని ఆ రోజు ఏదైతే తప్పిదాలు చేశారో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే చేస్తాము. స్టూడెంట్స్ ఫీ రీఎంబర్స్మెంట్ వేయలే, ధాన్య కొనుగోలులో రైతులు చేశారు, రైతు భరోసా సరిగా ఇవ్వలే, రైతులు సరిగా ఆదుకోలే, సూసైడ్స్ అయినాయి, రైతులకు బేడి వేసిందే కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి వాళ్ళు ఇప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన పోరాడడానికి నైతికమైన హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళే ఈ యొక్క పరిస్థితి నిర్మాణం చేశారు. స్టూడెంట్స్కి ఫీ రీఎంబర్స్మెంట్ చేయట్లేదు, రుణమాఫీ సరిగ్గా చేయలే, రైతు బంధు సరిగ్గా వేయలే, పెన్షన్లు సరిగ్గా వేయలే, ఓన్లీ చెప్పుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే పని చేస్తాను. ధాన్యాలు సరిగ్గా కొనట్లే, రైతులను రోడ్ల మీద పడేశారు, రైతు భరోసా వేయట్లే, రైతు భరోసాతో పాటు విద్యార్థులకు ఫీ రీఎంబర్స్మెంట్ చేయట్లే, ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వట్లే,
రిటైర్మెంట్ ప్రభుత్వ ఉద్యోగస్తులకు సరైనటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లే. ఏది ఈ రెండు పార్టీలు కూడా ఈరోజు ప్రజల్ని మోసం చేస్తున్నాం, తెలంగాణ ప్రజల్ని. కాబట్టి భారతీయ జనతా పార్టీ మాత్రమే అసలైన ప్రతిపక్షం తెలంగాణలో. రియల్ అపోజిషన్ ఇన్ తెలంగాణ ఇది బీజేపీ. కాబట్టి మేము ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం మేము పోరాడతాము. రేపు రాబోయేటటువంటి ప్రజలు కూడా ఆలోచిస్తారు. రెండు పార్టీలకు అవకాశం ఇచ్చిన ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి అని చెప్పి వారి ఆలోచన, మా కోరిక కూడా అదే అని చెప్తూ మీ అందరికీ మన ధన్యవాదాలు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మహాప్రశిక్షణ కార్యక్రమంలో భాగంగా నిన్న ఈరోజు 2 రోజులు సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మండల ప్రెసిడెంట్లు, ఎన్నికైనటువంటి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ సంబంధించి ఈ మహాప్రశిక్షణ కార్యక్రమాన్ని 2 రోజులుగా ఇక్కడ నిర్వహించుకుంటూ ఉంటాం. ఈరోజు దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి అబద్ధాల మైండ్ గేమ్లకు సంబంధించి, దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐఆర్కి సంబంధించి, తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి ప్రారంభంగా నుంచి కానున్నటువంటి ఎస్ఐఆర్ గురించి పాలకపక్షం, ప్రతిపక్షం కావాలని భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు గౌరవ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు స్వయాన వృత్తిరీత్యా అడ్వకేట్ కూడా కాబట్టి వారు ఎస్ఐఆర్ మీద ప్రతిపక్షాలు, పాలకపక్షం క్రియేట్ చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి అపోహల్ని క్లియర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ నెల 25న ప్రారంభంగా ఉన్నటువంటి ఎస్ఐఆర్ అనేది ఓటర్ లిస్టు ప్రక్షాళన కోసం జరుగుతుంది తప్ప ఏదో వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ ఓట్లను తీసేస్తానని చెప్పి జరుగుతున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత, అవసరం, బాధ్యత గల భారత ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి పార్టీ యొక్క రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా మా అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారి మీద ఉంది. కాబట్టి ఇతర అంశాలు, రాజకీయ కోణాలని పక్కన పెట్టి ఈరోజు త్వరలో ప్రారంభంగా పోతున్నటువంటి ఎస్ఐఆర్ పట్ల ఉన్నటువంటి ప్రజలలో ఉన్నటువంటి అపోహల్ని తొలగించాలని చెప్పి నేను మా రాష్ట్ర అధ్యక్షుల వారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. మీడియా మిత్రులందరికీ కూడా సవినయంగా మేము చేసేటువంటి అప్పీల్ ఒకటే, నిజం నిద్రలేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టొచ్చింది అన్నట్టు ఎస్ఐఆర్ మీద ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఉన్నప్పటికీ, అన్ని రాజకీయ పార్టీలకి BLE 2ల నియామకం కోసం ఆపర్చునిటీ ఇచ్చినప్పటికీ, కావాలని దేశంలో ఎప్పుడు ఎస్ఐఆర్ జరగనట్టు, నరేంద్ర మోడీ గారే మొదటిసారి ఏదో ఎస్ఐఆర్ స్టార్ట్ చేసినట్టు, ఒక వర్గం ఓటర్ల యొక్క ఓట్లను తీసేసేందుకు కుట్ర చేస్తున్నట్టు కొంత దుర్మార్గ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి అపోహల్ని తొలగించాలని చెప్పి నేను మా రాష్ట్ర అధ్యక్షుల వారికి విజ్ఞప్తి చేస్తూ, దేశంలో చివరిసారిగా 2002లో ఎస్ఐఆర్ జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఓటర్ లిస్టుల యొక్క ప్రక్షాళన కార్యక్రమాన్ని 2002లో భారత ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. దాదాపు 2.5 దశాబ్దాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి ప్రారంభించబోతారు.